ఏపీలో వెరీ సూన్ గ్రామ సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నారు. వారసత్వ భూములు అంటే పేరెంట్స్ నుంచి, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే భూముల రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ వర్తించదు. ఎవరి పేరెంట్స్ ఎక్స్పైర్ అవుతారో వాళ్ళ పిల్లలకు మాత్రమే గ్రామ సచివాలయాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం చంద్రబాబు గారు కల్పిస్తున్నారు. అదేవిధంగా మీ పేరెంట్స్ ఇచ్చిన ల్యాండ్ కాస్ట్ ఎవరు డిసైడ్ చేస్తారంటే, మీ ల్యాండ్ కాగితాలు తీసుకుని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళితే వాళ్ళకి చూపిస్తే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ప్రైజ్ ఎంత ఉందో గ్రామ సచివాలయానికి అప్డేట్ చేస్తారు. ఈ విధంగా మీ ల్యాండ్ ప్రైజ్ అన్నది డిసైడ్ జరుగుతుంది. మీ ల్యాండ్ ప్రైస్ సబ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు డిసైడ్ చేసింది 10 lakhs అయితే 100 rupees రిజిస్ట్రేషన్ ఫీజ్. అదే మోర్ దెన్ 10 lakhs అంటే ఎన్ని క్రోర్స్ ఉన్నా సరే 1000 rupees మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజ్. ఇది ఎందుకు ఇప్పుడు గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ప్రీవియస్గా ఏం జరిగేదంటే, తల్లిదండ్రులు మరణిస్తే వాళ్ళ పిల్లలు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకునేవాళ్ళు. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి నానా సంఖ్యలో చేయించేవాడు. దీంతో చాలామంది ఇసిగెత్తి పేరెంట్సే కదా చనిపోయింది, సో ఆస్తి మనకే కదా అని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆపేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే, వాళ్ళ ల్యాండ్ కాస్ట్ 10 lakhs ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత హీనంగా అయినా ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మినిమం 50,000 rupees కాస్ట్ అవుతుంది. అంత కాస్ట్ పెట్టడం నేర్కని చాలామంది వదిలేసుకున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన ల్యాండ్ అన్నది వాళ్ళ పేరు మీదే ఉంటుంది, పేరెంట్స్ పేరు మీదే. వీళ్ళు ఏం చేస్తారంటే రేషన్ కార్డులోను అదేవిధంగా హౌస్ హోల్డింగ్లో డిలీట్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ వేరే భూమికి అప్లై చేస్తారు. ఇట్లాంటివన్నీ అరికట్టడానికి అని చెప్పేసి ఇప్పుడు ఈ పథకాన్ని గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ ప్రైస్తో రిజిస్ట్రేషన్ ఫీజుని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం పేరు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్. ఈ పథకానికి అప్లై చేయాలంటే మీకు కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు వారసులు అని డిసైడ్ చేసే సర్టిఫికేట్. ఇది గ్రామ సచివాలయంలోనే ఇస్తారు, వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వారసులు 4-5 ఉన్నారనుకోండి, ల్యాండ్ కాస్ట్ 10 lakhs అనుకోండి, 100 rupees బాండ్ మీద మీరు ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నారు దాని మీద రాసుకొని ఈ సర్టిఫికేట్స్ మొత్తం తీసుకెళ్ళి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, అతనికి ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇట్లాంటి మరిన్నో వీడియోల కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.